السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ఈరోజు మనము వక్ఫ్ ఎలా చేయాలి, వక్ఫ్ చేసే కాన్సెప్ట్ ఏంటో మనం తెలుసుకుందాము. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఏదైతే సర్కిల్, ఒక చిన్నపాటి రౌండ్ వృత్తం ఏదైతే కనిపిస్తుందో, ఈ వృత్తాన్ని అరబీలో మనము వక్ఫ్ చేయడం అని అంటారు. వక్ఫ్ చేయడానికి ఇది సూచిస్తుందన్నమాట. ఎక్కడైతే ఇది ఉంటుందో అక్కడ మనం ఆగిపోతాము. అయితే ఆగిపోయేటప్పుడు ఎలా చదవాలి అనేది ఈ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాము. అలాగే మధ్యలో చదువుతున్న సందర్భాల్లో మధ్యలో ఆగేటప్పుడు, మధ్యలో మనము చదువుతూ ఆగిపోతాము. ఆగిపోయేటప్పుడు వక్ఫ్ ఎలా చేయాలి, ఆగడం కూడా ఎలా ఆగాలి, చదివేటప్పుడు ఎలా ఆగాలి అనేది కూడా, దేనిపై ఆగితే ఏ అక్షరంపై ఆగితే ఎలా ఆగాలి అనేది కూడా ఈ పాఠం మనకు నేర్పిస్తుంది. ఉదాహరణకి చూడండి, జబర్, జేర్, పేష్ ఈ 3 అక్షరాలపై ఎప్పుడు వక్ఫ్ చేసినా, ఎప్పుడు ఆగినా దానికి జజం ఇచ్చేసి ఆగిపోవాలి. ఇక్కడ చూడండి, రహీం అని చివరిలో ఉంది, రహీమీ ఉంది. సో ఇక్కడ ఆగితే రహీం అని ఆగాలి. ఇక్కడ జబర్ ఉంది చివరిలో, సో ఇక్కడ ఆగితే ఆలమీన్, జజం ఇచ్చేసి ఆగిపోవాలి. ఇక్కడ పేష్ ఉంది, ఇక్కడ పేష్ పై ఆగేటప్పుడు కూడా ఈ పేష్ని ఏం చేయాలి, నస్తఈను అని కాకుండా నస్తఈన్ అని మనం ఆగిపోవాలి. ఇక్కడ జజం పెట్టేసి ఆగిపోవాలి. అంటే పేష్, జేర్, అలాగే జబర్, పేష్, జబర్, జేర్ ఈ మూడింటిపై ఆగేటప్పుడు మనము అక్కడ జజం ఇచ్చేసి ఆగిపోవాలి. అయితే అదేవిధంగా ఇక్కడ చూడండి, దో జబర్ ఒకటి ఉంది, దో జబర్ ఉంది, అలాగే దో పేష్ ఉంది, అలాగే ఇంకొకటి దో జేర్ ఉంది. సో ఇక్కడ ఎలాగంటే, ఇక్కడ చూడండి, దో జబర్ ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ మనం ఏం చేయాలి, ఆగేటప్పుడు ఎలా ఆగాలి అంటే యుస్రన్ ఉంది కదా, ఇక్కడ ఒక జబర్ క్యాన్సిల్ అవుతుంది, ఒక జబర్ ఉంటుంది. అంటే యుస్రన్ వద్ద యుస్రా అని ఆగాల్సి ఉంటుంది. యుస్రా అంటే ఈ అలిఫ్తో కలిపి చదవాలి. యుస్రా అని కలిపి చదవాలి. యుస్రన్ కాకుండా యుస్రా, వక్ఫ్ చేసేటప్పుడు యుస్రా అని ఆగాలి. అదే దోపేష్ ఉందనుకోండి, దోపేష్ అంటే ఎలా చదవాలి అంటే అక్కడ జజం పెట్టేసాలి. కుల్ హువల్లాహు అహద్. అహద్ అంటే ఇక్కడ మనం దోపేష్ ఉంది, అహదున్ కాకుండా అహద్ అని చదువుతున్నాం. అలాగే దోజేర్ ఉన్న చోట కూడా మనం అలాగే వక్ఫ్ చేయాలి. ఎలాగా, అక్కడ మనము అహదిన్ కాకుండా అహద్ అని మనము ఆగిపోవాలి. ఇంకా చివరిగా ఒక కాయిదా ఏమిటంటే, ఇక్కడ చూడండి, ఏముంది, గోల్తా అంటారు దీన్ని. గోల్తా ఉంది, గోల్తా పైన 2 పేష్ ఉన్నాయి, సో జారియతున్ అవుతుంది. సో ఇక్కడ మాత్రము జారియతున్ వద్ద మనం వక్ఫ్ చేయాలంటే ఇక్కడ తా క్యాన్సిల్ అయిపోయి ఈ తాని హాగా మార్చి చదవాలి. జారియతున్ వద్ద మనం వక్ఫ్ చేసేటప్పుడు తాపై వక్ఫ్ చేయాలంటే జారియా, ఈ గోల్తా అనేది హాలాగా మారిపోతుంది, జారియా. అలాగే చూడండి, ఐనిన్ ఆనియా లా తస్మఉ ఫీహా లాగియతన్ ఉంది. అలాగే ఇక్కడ జారియతున్ ఉంది, ఇక్కడ ఆనియతిన్ ఉంది. జారియా, ఆనియా, లాగియా అంటే ఈ పైన 2 చుక్కలు తీసేస్తే హాగా మారిపోతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. గోల్తా ఎక్కడైతే వస్తుందో ఈ గోల్తా వద్ద మనం వక్ఫ్ చేయాలంటే తాని హాగా మార్చేసేయాలి. అంటే పైన 2 చుక్కలు తీసేస్తే అది హా అయిపోతుంది కనుక, సో ఆ 2 చుక్కలు తీసేసి హాలాగా మార్చి మనము చదవవలసి ఉంటుంది. సో ఇదే ఈ పాఠము. అల్హమ్దులిల్లాహ్, ఈ పాఠాన్ని మనం చక్కగా నేర్చుకుందాము. ఒకసారి పదాలను కూడా చూద్దాము. చూడండి, ఇంతకుముందు చెప్పాను, ఈ పాఠం మరికి మీరు చేరుకున్నారు అంటే అల్హమ్దులిల్లాహ్ మీకు అరబీ చదవడం వస్తుంది అని అర్థము. ఇప్పుడు మనం ఒక్కొక్క పదాన్ని ఎలా చదవాలో నేర్చుకుందాం. చూడండి, అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. إياك نعبد وإياك نستعين. قل هو الله أحد. إن مع العسر يسرا. فيها عين جارية.
فيها عين جارية تسقى من عين آنية تسقى من عين آنية تسقى من عين آنية لا تسمع فيها لاغية لا تسمع فيها لاغية. సో ఈ విధంగా మనం చదవాలి. అల్హమ్దుల్లా చాలామందికి ఔజ్బిల్లా బిస్మిల్లా చదువుతూ ఉంటారు పాఠం చదివే ముందు లేదా ఇతర చోట్లలో మనం నేర్చుకుని ఉన్నాము, చదువుకున్నాము. కానీ ఇక్కడ ఈ పాఠానికి వచ్చేసరికి ఈ ఔజ్బిల్లా బిస్మిల్లా ఇప్పుడు యాక్చువల్గా అరబీలో ఎలా ఉందో అలాగే తజ్వీద్తో చదివి దాన్ని అలాగే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటివరకు మీరు తెలుగులో రాసుకొని నేర్చుకొని ఉంటారు, ఇంగ్లీష్లో రాసుకొని దీన్ని నేర్చుకొని ఉంటారు. అయితే ఇప్పుడు డైరెక్ట్గా అరబీలో అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ ఈ రెండు లైన్లు మనకి అరబీలో ఉన్నాయి కనుక ఈ రెండు పదాలని రెండు లైన్లని చక్కగా అరబీలో అర్థం చేసుకుంటూ ఎక్కడ ఎలా పలకాలి, ఏ అక్షరాన్ని పలకాలి అనేది చక్కగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలి. ఇక ఇక్కడ స్పెల్లింగ్ ఇన్షాల్లా మీరు చేయండి. ఇప్పటి వరకు వచ్చారు కనుక అల్హమ్దుల్లా స్పెల్లింగ్ మీరు చేసుకుంటూ ప్రయత్నం చేయండి ఇన్షాల్లా. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ హంజా జబర్ అ ఐన్ వావ్ పేష్ ఉ అఊ జాల్ పేష్ జు అఊజు బా లామ్ జేర్ బిల్ లామ్ ఖడా జబర్ లా అఊజు బిల్లా హాజేర్ హి అఊజు బిల్లాహి. ఇప్పుడు ఇక్కడ ఖాయిదా ఏంటండి, లామ్ ఉంది, లఫ్జే అల్లాహ్ ఉంది, లఫ్జే అల్లాహకి ముందు జేర్ వచ్చింది కనుక ఇక్కడ లామ్ని మనం ఏం చేస్తున్నాం, సన్నగా చదువుతున్నాం. అఊజు బిల్లాహి. మీమ్ జేర్ మీ, నూన్ షీన్ జబర్ నష్. ఎందుకు ఇక్కడ అలిఫ్ లామ్ ఏంటంటే హురుఫే మనకి కమ్రీలో ఉన్నాయి కనుక ఇది షీన్ అనేది హురుఫే షంసీలో వచ్చింది కనుక అలిఫ్ లామ్ అనేది మనం వదిలేసి డైరెక్ట్గా షీన్తో చదువుతున్నాము, షీన్ని కలిపేస్తున్నాం. మినష్ షై అని ఇలా చదువుతున్నాం. సో మీమ్ జేర్ మీ, నూన్ షీన్ జబర్ నష్. అలాగే ఇంకొకటి డైరెక్ట్గా ఇక్కడ తష్దీద్ ఉంది కాబట్టి రెండింటిపై ఏం లేదు అలిఫ్ లాంపై. సో నూన్ని షీన్తో కలిపి చదివేసుకోవాలి. షీన్ని ఎక్కడ కలపాలి, ఇక్కడ తష్దీద్ ఉంది కాబట్టి 2 సార్లు చదవాలి షీన్ని. ఒకటి దాని ముందు అక్షరంతో, అలా రెండవసారి దాన్ని చదవాలి. సో నూన్ షీన్ జబర్ నష్, షీన్ యా జబర్ షై, నష్ షై, తో ఖడా జబర్ తో, నూన్ జేర్ ని, మినష్ షై తో ని. సో ఇక్కడ దాకా వచ్చాం కదా. ఇప్పుడు రాపై కూడా ఏముంది, తష్దీద్ ఉంది. సో ఇక్కడ నూన్ రా జేర్ నిర్, మినష్ షై తో నిర్, రా జబర్ రా, మినష్ షై తో నిర్ రా, జీమ్ యా జేర్ జీ, మినష్ షై తో నిర్రజీ, మీమ్ జేర్ మీ. ఇక్కడ వక్ఫ్ ఉంది కాబట్టి మ్ అని ఆగాలి. మినష్ షైతానిర్ రజీమ్. అలాగే చూడండి, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. బా సీన్ జేర్ బిస్, మీమ్ లామ్ జేర్ మిల్, బిస్మిల్, లామ్ ఖడా జబర్ లా, బిస్మిల్లా, హా జేర్ హి, బిస్మిల్లాహి. సో ఇక్కడ హాని అంటే ఇక్కడ కలపండి. బిస్మిల్లా ఇక్కడ దాకా వచ్చేసింది కదా. హా రా జేర్ హిర్, బిస్మిల్లాహిర్, బిస్మిల్లాహి హిర్ అని చదవకూడదు. బిస్మిల్లాహిర్, బిస్మిల్లాహి హిర్ రహ్మాన్ అని చదువుతారు, అది తప్పు, అలా కాదు. బిస్మిల్లాహిర్, హా రామ్ జేర్ హిర్, రా హా జబర్ రహ్, బిస్మిల్లాహిర్ రహ్. ఒకసారి రాని హాతో కలపాలి, ఇంకొకసారి దాన్ని హాతో చదవాలి. బిస్మిల్లాహిర్ రహ్, మీమ్ ఖడా జబర్ మా, బిస్మిల్లాహిర్ రహ్మా, నూన్ రా జేర్ నిర్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రా, హయా జేర్ హీ, నిర్రహీ, మీమ్ జేర్ మీ. ఇక్కడ వక్ఫ్ చేస్తున్నాం కాబట్టి ఆగిపోవాలి అని. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఆ తర్వాత చూడండి, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. హంజా లామ్ జబర్ అల్, హా మీమ్ జబర్ హమ్, అల్హమ్, దా పేష్ దు, అల్హమ్దు. లామ్ జేర్ లిల్, లామ్ ఖడా జబర్ లా, లిల్లా, అల్హమ్దులిల్లా, హా జేర్ హి, అల్హమ్దులిల్లాహి. రా బా జబర్ రబ్, బా జేర్
బి రబ్బి. సో ఇక్కడ లామ్కి జజం ఉంది, దీంతో కలిపేసుకోవాలి. బా లామ్ జేర్ బిల్ రబ్బిల్. రా బా జబర్ రబ్, బా లామ్ జేర్ బిల్ రబ్బిల్. ఐన్ ఖడా జబర్ ఆ, లామ్ జబర్ లా ఆలా. మీమ్ యా జేర్ మీ ఆలమీ. నూన్ వక్ఫ్ ఉంది ఇక్కడ, నూన్ జబర్నా వక్ఫ్ ఉంది కనుక జజం పెట్టేసేయాలి. రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆ తర్వాత చూడండి, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్. ఇయ్యాక హంజా యా జేర్ ఇ, యా అలిఫ్ జబర్ యా. ఇయ్యా కాఫ్ జబర్ క, ఇయ్యాక. నూన్ ఐన్ జబర్ నా, బా పేష్ బు. నఅబు దాల్ పేష్ దు, నఅబుదు. ఇయ్యాక నఅబుదు నఅబుదు. ఐన్ ఉంది కదా, ఐన్ పలకాలి. నఅబుదు నఅబుదు నఅబుదు. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక. వావ్ జబర్ వా, హంజా యా జేర్ ఇ, వ ఇ. యా అలిఫ్ జబర్ యా, వ ఇయ్యా కాఫ్ జబర్ క, వ ఇయ్యాక. నూన్ సీన్ జబర్ నస్, తా జబర్ త, నస్తా. ఐన్ యా జేర్ ఈ, నస్తఈ. నూన్ పేష్ ను, నస్తఈను. వక్ఫ్ ఉంది కనుక ఆగిపోవాలి. నస్తఈన్ నస్తఈన్. ఇయ్యాక నఅబుదు ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. సో ఇలా చూడండి. ఖుల్ హువల్లాహు అహద్. ఖాఫ్ లామ్ పేష్ ఖుల్, హా పేష్ హు, వా జబర్ వా. ఖుల్ హువ. ఇప్పుడు ఇక్కడ లామ్కి తష్దీద్ ఉంది కనుక వావ్ లామ్ జబర్ వల్. ఇక్కడ లాంపై తష్దీద్ ఉంది కనుక వావ్తో కలపాలి. వావ్ లామ్ జబర్ వల్. ఖుల్ హువల్. ఫిర్ లామ్ ఖడా జబర్ లా. ఖుల్ హువల్లా, హా పేష్ హు. ఖుల్ హువల్లాహు. ఇక్కడ లఫ్జల్లాకు ముందు జబర్ వచ్చింది, సో అందుకే మనం లామ్ని లావుగా మందంగా చదువుతున్నాం. ఖుల్ హువల్లాహు అహద్. హంజా జబర్ హా ఆ, హా జబర్ హా, దాల్ దో పేష్ దున్. ఇక్కడ ఆగిపోతున్నాం కనుక ద. అహద్. ఖుల్ హువల్లాహు అహద్. ఇంకోటి ఏంటి, ఇక్కడ ఆగిపోతున్నాం కనుక కల్కలా చేయాలి. అహద్ అహద్ కల్కలా ఉంటుంది. నేను కొన్ని చోట్ల కాయిదాలు చెప్పలేదు, కానీ మెయిన్ ఎక్కడ ఉందో అక్కడ చెప్తున్నాను. ఖుల్ హువల్లాహు అహద్. ఇన్న మఅల్ ఉస్రి యుస్రా. ఇక్కడ గున్నా చేయాలి. ఇన్న హంజా నూన్ జేర్ ఇన్, నూన్ జబర్ నా. ఇన్న మీమ్ జబర్ మా, ఐన్ లామ్ జబర్ అల్, మఅల్. ఇన్న మఅల్. ఐన్ సీన్ పేష్ ఉస్. ఇన్న మఅల్ ఉస్, రా జేర్ రి, ఉస్రి. యా సీన్ పేష్ యుస్, రా అలిఫ్ దో జబర్ రన్, యుస్రన్. ఇన్న మఅల్ ఉస్రి యుస్రన్. ఇక్కడ ఆగిపోతున్నాం కనుక ఏం చేయాలి, ఒక జబర్ క్యాన్సిల్ అయిపోతుంది. రా అలిఫ్ జబర్ రా, ఇక్కడ రా అని ఆగిపోవాలి. ఇన్న మఅల్ ఉస్రి యుస్రా. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇదొకటి ఇక్కడ గోల్తా వద్ద ఏదైతే కాయిదా ఉందో రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కాస్త మనం దీర్ఘం తీసి చదవాలి. యుస్రా. ఇన్న మఅల్ ఉస్రి యుస్రా. ఇక్కడ ఆగిపోతున్నాం కాబట్టి ఇన్న మఅల్ ఉస్రి యుస్రా అలాగా. ఫీహా ఐనున్. ఫీహా ఐనున్ జారియా. ఫా యా జేర్ ఫీ, హా అలిఫ్ జబర్ హా. ఫీహా ఐనున్. ఐనున్. ఐన్ యా జబర్ ఐ, నూన్ దో పేష్ నున్. ఐనున్. ఫీహా ఐనున్. జీమ్ అలిఫ్ జబర్ జా. జా. ఫీహా ఐనున్ జా. రా జేర్ రి. ఫీహా ఐనున్ జారి. యా జబర్ యా, తా దో పేష్ తున్. ఫీహా ఐనున్ జారియతున్. సో ఇక్కడ ఆగిపోతున్నాం. వక్ఫ్ ఉంది, వక్ఫ్ నిషాని ఉంది, వక్ఫ్ గుర్తు ఉంది కనుక ఏమంటాం, ఇక్కడ ఎలా ఆగిపోవాలి, ఇక్కడ తా క్యాన్సిల్ అయిపోయి హాగా మారిపోతుంది. సో జారియా జారియా. ఫీహా ఐనున్. ఫీహా ఐనున్ జారియా. ఇక్కడ ఇఖ్ఫా చేయాలి. ఫీహా ఐనున్ జారియా. తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. ఇక్కడ ఇఖ్ఫా ఉండదు. తా సీన్ పేష్ తుస్, కాఫ్ ఖడా జబర్ కా, తుస్కా. మీమ్ నూన్ జేర్ మిన్, తుస్కా మిన్. ఐన్ యా జబర్ ఐ, నూన్ దో జేర్ నిన్. ఐనిన్. తుస్కా మిన్ ఐనిన్.
హంజా ఖడా జబర్ అ, నూన్ జేర్ని, యా జబర్ యా, తాదో పేష్ తిన్. కానీ ఇక్కడ వక్ఫ్ ఉంది కాబట్టి హాగా మారిపోతుంది. తుస్కా మిన్ ఐనిన్ ఆనియహ్, తుస్కా మిన్ ఐనిన్ ఆనియహ్, తుస్కా మిన్ ఐనిన్ ఆనియహ్, లా తస్మఉ ఫీహా లాగియా. లామ్ అలిఫ్ జబర్ లా, తా సీన్ జబర్ తస్, లా తస్, మా జబర్ మా, ఐన్ పేష్ ఉ, లా తస్మఉ, ఫాయా జీర్ ఫీ, హా అలిఫ్ జబర్ హా, ఫీహా, లా తస్మఉ ఫీహా లాగియా. లామ్ అలిఫ్ జబర్ లా, గైన్ జీర్ గి, యా జబర్ యా, లాగియా. తాదో జబర్ తన్, కానీ ఇక్కడ వక్ఫ్ వచ్చింది కాబట్టి తా క్యాన్సిల్ అయిపోయి హాగా ఉంటుంది. సో లాగియహ్, లాగియహ్, హాకు జజం పెట్టేసి హ అని చదవాలి. లాగియహ్, లా ఏమిటి హా సాకిన్గా మారిపోతుంది అనమాట. ఇది ఎట్లా చదవాలి? తా క్యాన్సిల్ అయిపోయి హా సాకిన్గా మారిపోతుంది. జారియహ్, ఆనియహ్, లాగియహ్. సో ఈ విధంగా ఈ పాఠాన్ని మనం చదవాల్సి ఉంటుంది. అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఖురాన్ని చక్కగా చదివే సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. బరకల్లాహు ఫీకుం. మా ఈ వీడియోస్ని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బారకల్లాహు ఫీకుం. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.